ఇంట్లో వీటిని ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోవాలి. వాస్తు నిపుణులు చెప్తున్న సూచనలివే. వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉంటే లేదా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూస్తే సంపదల దేవత లక్ష్మి మీపై కోపగించుకోవచ్చు. ఇది పేదరికాన్ని ఆహ్వానించడం లాంటిది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. హిందూ మతం, సంస్కృతంలో వాస్తుశాస్త్రం చాలా ముఖ్యమైనది. ఇల్లు, కార్యాలయం లేదా వ్యాపార స్థలం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించకపోతే అక్కడ ప్రతికూల శక్తి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చేసిన నిర్మాణం విజయవంతం అయినప్పుడు అలాంటి నమ్మకం ప్రబలంగా ఉంది. వాస్తు శాస్త్రం లేని ఇంట్లో కష్టాలు, రోగాలు, ఉపాధి, పేదరికం ఉంటాయి. ఒకరి పర్సు లేదా ఖజానాను ఉంచే లాకర్ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. అలా చేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. పని లేకపోయినా ₹1 నాణెం కూడా పర్సులో భద్రంగా ఉంచుకోవాలి. కోడి, గోమతి చక్రం, ఎర్రటి వస్త్రంలో శంఖం, ఖజానాలో విటి ఉంచడం మా లక్ష్మిని ప్రసన్నం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజానంతరం నీటి పాత్రను ఖాళీగా ఉంచకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. పూజ గదిలో దేవుడు ఉంటాడు కాబట్టి వారికి దాహం వేస్తే అది జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి 2 చుక్కల గంగాజలం వేసి తులసి ఆకులను నీటిలో నింపిన నీటిలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుంది. బాత్రూమ్, వంటగదిలో ఉపయోగించిన గిన్నెలు, మాసిపోయిన పాత్రలను వదిలివేయడం నిషేధించబడింది. ఇది ప్రతికూల శక్తిని సృష్టించడమే కాకుండా అనేక పనులలో అడ్డంకులు సృష్టిస్తుంది. కాబట్టి నీటి పాత్రను పూర్తిగాను, మాసిపోయిన పాత్రలను లేకుండా చూసుకోవాలి. తల్లి అన్నపూర్ణ ధాన్యాగారాలు, వంటశాలలలో నివసిస్తుంది కాబట్టి వంటశాలలోనే ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి దుకాణం నుంచి ఆహార పానీయాలు తెచ్చుకుంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణకు కోపం వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ప్రజలందరూ జీవితంలో ఈ వాస్తు చిట్కాలను పాటించాలి. తద్వారా మన జీవితం ఆనందంతో సాగుతుంది. ఐశ్వర్యం, సంపద, ధాన్యం ఇంట్లో ఎప్పుడూ లోటు ఉండదు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.